హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విద్య ఎంటర్ప్రైజెస్. మనమైతే హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మాత్రం డ్రైవింగ్ చేయరాదు. కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు మాత్రం సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వల్ల నాకు యూట్యూబ్లో మానిటేషన్ అయితే అవుతానంటే ఖచ్చితంగా నమ్మకం ఉంది. నేను ప్రతి ఒక్క వీడియో మీకైతే బెనిఫిట్ కానీ, మనకు ఐటమ్స్ కానివ్వండి, రిపేర్ కానీ అన్ని విషయాలు కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది. మీకైతే ఇప్పుడైతే నిన్నైతే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ట్యాంక్లో చాలా డస్ట్ ఉంది అనమాట, నల్లగా డస్ట్ ఉంది. అది ఏమైందంటే మొత్తం వచ్చేసి అవన్నీ బ్లాక్ అయిపోయినాయి. బ్లాక్ అయితే మొత్తం రిమూవ్ చేస్తున్నాం. మాకు చూడండి, పడేసిన ఆ బ్లాక్ అయిన అన్ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడైతే కొత్తగా చేస్తున్నాను. మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు మన వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చెప్పానండి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ ఎక్కడి నుంచి స్టార్టింగ్, ఇన్ ఎక్కడ, అవుట్ ఎక్కడ, ఏ ఫిల్టర్ నుంచి ఏ ఫిల్టర్ వస్తుంది, ఏ ఫిల్టర్ నుంచి ఏ ఫిల్టర్ వస్తుంది అనే విషయం మాత్రం చెప్తాను. అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మాత్రం ఐటమ్ గురించి అండి. ఇప్పుడు చూడండి, 100 GPD చూడండి, 100 GPD బూస్టర్ పంపు. ఇది వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్. కంపల్సరీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సెడిమెంట్ ఫిల్టరు, ప్రీ కార్బను, ఆరో, పోస్ట్ కార్బన్. ఈ పోస్ట్ కార్బన్ బదులు మనం ఏం పెట్టుకోవచ్చు, ఆల్కలైన్ జింక్ పెట్టుకోవచ్చు. ఆల్కలైన్ జింక్ కాపర్ది పెట్టుకోవచ్చు, లేదంటే pH లెవెల్ వచ్చేది పెట్టుకోవచ్చు. మనము కాపరే పెట్టుకోవచ్చు, మనం ఇష్టం అనమాట. ఇది తర్వాత ఏంది, ఎస్వి మరియు ఇది. ఇవన్నీ ఏమైందంటే ఆ ఇంట్లో మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం పైపులో సహా నేనైతే చేంజ్ చేయడం జరుగుతుంది. పిన్ టు పిన్ నేమైతే వివరించడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడైతే మనం మోటార్ బిగించినాము. మోటార్ బిగించి చేశాను. ఇప్పుడు ఫస్ట్ కట్టర్ కావాలి మనకి, సెడిమెంట్ ఫిల్టర్. చూడండి, ఇది సెడిమెంట్ ఫిల్టర్. ఇక్కడ మార్క్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఇన్ వచ్చి అవుట్ పోవాలన్నమాట. ఇది ఇన్ అండి, ఇది చూసారా, ఇది ఇన్ను, ఇది కింది ఏమో అవుట్, రిజెక్ట్ వాటర్, ఇదేమో ఇన్ వాటర్. ఫిడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బాణం గుర్తు ఉంటుంది దీనికి, ఎప్పుడైనా చూడండి బాణం గుర్తు అంటే ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి బిగించేస్తున్నాను. ఇన్ని ఉంది కదా, మనం దీన్ని తీసేటప్పుడు కదా మీరు టెస్ట్ అనుకోండి, వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మనకు సెడిమెంట్ ఫిల్టర్ కి వెళ్ళింది. ఇక్కడ వచ్చింది సెడిమెంట్కి వెళ్తే బాణం గుర్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి అని చెప్పి. తర్వాత ఏంది, ప్రీ కార్బన్ ఫిల్టర్. ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ప్రీ కార్బన్ ఫిల్టర్ ఎలాగంటే ఇలా వచ్చింది కదండి, ఇలా వచ్చిన తర్వాత మన బాణం గుర్తు ఇలా వెళ్తుందని అర్థం. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ లింక్ కలపాలి. పైప్ కట్టర్ ఇది. ఇలా కట్ చేస్తుంది పైపు. ఇక్కడ పెట్టేసినాం అనుకోండి, ఈ కనెక్షన్ ఇచ్చి ఇది ఇలాగైతే వెళ్ళింది. ఏంది, ఇప్పుడు సెడిమెంట్ నుంచి ప్రీ కార్బన్ ఉంది. ప్రీ కార్బన్ నుంచి ఎటు వెళ్తుంది, ఎస్వికి వెళ్తుంది. ఇదే అండి ఎస్వి. ఇది ఎస్వి కూడా పాడైంది వాళ్ళ దాంట్లో. చూడండి, బాణం గుర్తుంటుంది కదా, అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఎస్వి ఇక్కడ పెడుతున్నాము, ఇందులో వస్తుంది. చూడండి, ఇందులోంచి మనం పైప్ తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా మాత్రం ఫ్రీనే ఉండాలి. ఒక్కొక్కరైనా టైట్గా పెడతారు, మరీ టైట్గా పెడతారు, ఏదో డబ్బులు అయినట్టుగా. అలా కాకుండా ఫ్రీగా ఉండాలి. ఎస్సీ ముంగడి పెడుతున్నాను. ఎస్సీ ముంగడి పెట్టడం వల్ల ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎస్సీ మనం ఈజీగా తీసుకోవచ్చు, లేకుంటే ఇందులో చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇక్కడ నుంచి చూడండి, పైప్ ఎలా ఈజీగా కట్ అవుతుందో ఇలా. ఏమవుతుంది, మనం ఇప్పుడు ఫస్ట్ సెడిమెంట్కి వెళ్ళింది, సెడిమెంట్ నుంచి కార్బన్కి వెళ్ళింది, ప్రీ కార్బన్ నుంచి ఎస్వికి పోయింది. ఎస్వికి కూడా ఏమంటే బాణం గుర్తుంటుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలని చెప్పి. తర్వాత కూడా ఇది చూడండి, కొంచెం గమనించండి, ఇది చూడండి బూస్టర్ పంప్. ఈ బూస్టర్ పంప్ కూడా బాణం ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ వెళ్ళాలి అని చూడండి. కనబడుతుంది,
ఇక్కడ నుంచి ఇక్కడ బాణం గుర్తున్నది అలా అనమాట. అయిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుందంటే మెమరీకి వెళ్తుంది. నెక్స్ట్ బూస్టర్ పంప్ నుంచి డైరెక్ట్ మెమరీకి వెళ్తుంది. మనం మెమరీ అయితే లోడ్ చేద్దాము. చూడండి మెమరీను ఇచ్చి దీనికి స్పానర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈజీగా మనకు టైట్ అవుతుంది. మనం మాత్రము కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇవి కంపల్సరీ మనము ఇవన్నీ గుర్తు పెట్టుకుంటేనే మనము ఈజీగా మనం చేయగలుగుతాము. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది ఐటమ్ ముందు ఫస్ట్ మనం ఐటమ్ గుర్తు పెట్టుకోవాలి. ప్లీజ్ ప్రతి ఛానల్లో మాత్రం చూడండి ఇలా టైర్ చేసుకోవాలి. టైర్ చేసుకున్న కూడా క్లాంపులు ఉంటాయి. ఈ క్లాంపులు మనం ప్రీవియస్ వీడియోలు కూడా చెప్పాము. ప్రీవియస్ వీడియో చూడండి. అది అంటే ఏ విధంగా ఫిల్టర్ పనిచేస్తున్నాయి ఏంటి అని దాని గురించి చెప్పాను నేను. చూడండి ఇప్పుడు మనకు మెమరీ. ఓకే అండి. ఈ మెమరీకి పిల్లి కాదండి, దీన్ని తీయాలి మెమరీకి బూస్టర్ పంపు నుంచి. అటు ఫేస్ వచ్చింది ఇది, దీన్ని ఇటు ఫేస్ చేసుకోవాలి. చూడండి బూస్టర్ పంపుని ఇది చూడండి, ఇగో ఇలా పెట్టేసి దీనికి ఇవ్వాలి. ఇలా బూస్టర్ పంప్కి వెళ్ళిన తర్వాత చూడండి సెంటర్లో ఉండేదేమో మనకు ఫిల్టర్ వాటర్, ఇదేమో వేస్ట్ వాటర్ అనమాట. మంచి గుర్తుపెట్టుకోండి. వేస్ట్ వాటర్ మనం వేస్ట్ వాటర్ కింద నుంచి పైప్ తీసుకున్నాం ముందే. ఈ వేస్ట్ వాటర్ని ఏం చేయాలి, దీనికి కనెక్షన్ ఇచ్చారు. ఇలా అయితే కనెక్షన్ ఇచ్చాలి. ఇది వచ్చేసి బూస్టర్ పంప్ నుంచి మెమరీలోకి వచ్చింది. ఇదేమో వేస్ట్ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడ పైప్ వేసేసింది. ఇప్పుడేమో మనకు ప్యూర్ వాటర్. క్లాంపి ఇప్పుడు ఏమంది, ఇప్పుడు చూడండి యాక్టివ్ కార్బన్ అయితే పోస్ట్ కార్బన్ లేకుంటే యాక్టివ్ కార్బన్ లేకుంటే జింక్ కాపర్ ఆల్కలైన్ అయినా దీని తర్వాత పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే చూడండి ఇలా వాటర్ మనకు ఆరో ఏమవుతుందంటే ప్యూర్ చేస్తుంది. టోటల్ గా మొత్తం ప్యూర్ చేసేస్తుంది. ప్యూర్ చేసినప్పుడు ఏముంటుంది అందులో ఏమీ ఉండదు. మనకు మినరల్స్ యాడ్ కావాలంటే ఆల్కలైన్ ఫిల్టర్ పెట్టుకోవాలి. పోస్ట్ కార్బన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చూడండి మార్కింగ్ మనకు ఏమన్నా మిస్ అయినా కానీ ఇందులోంచి ఇది అయిపోతుంది. ఇదిగోండి ఇది బాణం గురి చూడండి, ఇది బాణం గురి తీసుకోండి అంటే ఇందులోంచి ఇందులో వస్తుంది. ఇప్పుడు మనం ఈ మనకు ఏదైతే ట్యాంక్లో వాటర్ ఆరో ఉంటుందో ప్రొడక్ట్ వాటర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి.
తర్వాత ఆరో నుంచి దీనికి పోతుంది. దీని తర్వాత ఏంటంటే డైరెక్ట్ అవుట్లో పోతుంది. ఇక్కడ మనము ప్రీ కార్బన్ పోస్ట్ కార్బన్ పెట్టినాము, ఇక్కడ సెడిమెంట్ పెట్టినాం. సెడిమెంట్ నుంచి ప్రీ కార్బన్, ఆరో నుంచి మనకైతే పోస్ట్ కార్బన్ వెళ్ళింది. దీని బదులు మనం ఆల్కలైన్ కానీ జింక్ కాపర్ కానీ పెడితే ఇలా మినరల్స్ యాడ్ అవుతాయి. మినరల్ క్యాటేజ్ పెట్టుకుంటే మినరల్ క్యాటేజ్ యాడ్ అవుతాయి. ఇది పోస్ట్ కార్బన్. అయితే మనము ఇందులో ఎస్వి పెట్టలేము. మనం ఎందుకు పెట్టలేమంటే ట్యాంక్లో వస్తుంది. ట్యాంక్లో ఎస్వి వస్తుంది కాబట్టి మనకు అవసరం లేదు. ఓకేనా? ట్యాంక్లో ఎస్వి అయితే కంటిన్యూగా ట్యాంక్లో లైట్ ఉంటుంది కాబట్టి ఎస్వి అవసరం లేదు. ఈ ట్యాంక్లో మనకు లైట్ లేకుంటే యూవీ లైట్ లేకుంటే మాత్రం ఇక్కడ మాత్రం పెట్టుకోవాలి. ఈ ప్లేస్లో పెట్టుకోవాలి. అది ఇవ్వండి ఒకసారి. ఈ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇగో ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకు ఆల్రెడీ యూవీ లైట్ లోపలనే వస్తుంది ట్యాంక్లో ఇన్బిల్ట్, అందుకే అవసరం లేదు. ఇప్పుడు మనము చూడండి కనెక్షన్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది పిన్, ఈ పిన్ టైప్ కనెక్టర్. ఇది మీకైతే ఇప్పుడు దీనికి స్పెషల్ ఒక వీడియో చేశాను, కనెక్షన్ ఎలా ఇవ్వాలి, వీటన్ని కనెక్షన్ ఎలా ఇవ్వాలో మాత్రం మీకు స్పెషల్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇది లాంగ్ వీడియో అయింది, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే అండి.